2 కప్పుల అటుకులు ఒక 2-3 నిమిషాల వరకు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత నీళ్ళన్నీ కూడా వడకట్టుకొని అంటే డ్రైన్ చేసేసుకొని అదొక బౌల్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక కప్పు బియ్యపు పిండి, ఒక కప్పు ఉడికించిన అన్నం మెత్తగా పేస్ట్‌లాగా చేసుకొని దాంట్లో వేయాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు అంటే ఒక పావు చెంచా ఉప్పు, ఒక పావు చెంచాలో సగం బేకింగ్ సోడా లేదా ఇడ్లీ సోడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కొంచెం చిన్న చిన్న బాల్స్‌గా వాటిని షేప్ చేసుకొని ఆవిరికి ఉడికించాలి. అంటే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్స్ అనుకోండి, ఇడ్లీ మోడ్‌లో పెట్టేస్తే మనం బటన్ నొక్కితే చక్కగా ఇడ్లీలాగా స్టీమ్ బాల్స్‌లాగా అవుతాయి. లేదు అంటే మామూలు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మన దగ్గర ఉంటే ఆ కుక్కర్‌లో కొంచెం వాటర్ పోసుకొని, ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని సెంటర్‌లో ఒక బౌల్ తీసుకొని ఈ బాల్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసి మూత పెట్టుకుంటే అవి ఆవిరికి ఉడుకుతాయన్నమాట. అయితే ఇక్కడ ఒక టిప్ ఏంటంటే అవి ఒకదానితో ఒకటి స్టిక్ అవ్వకుండా, అతుక్కోకుండా కొంచెం మనం ఒకదాని మీద ఒకటి పెట్టేటప్పుడు కొద్దిగా బియ్యపు పిండి కనుక జల్లి పెడితే ఒక్కొక్క బాల్ మీద నీట్‌గా ఆ పొడికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అతుక్కోదనమాట. అలా మనం దాన్ని చూసుకోవాలి. అతుక్కుంటే మళ్ళీ ఆ షేప్ రాదు, స్టిక్కీగా అవుతుంది. అయితే ఇందులో మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకోవడానికి అటుకులు కరెక్ట్‌గా మనం 2 మినిట్స్ టైంలో అవి నానిపోతాయి. వెంటనే చాలా వితిన్ 5 మినిట్స్‌లో అంటే స్టీమింగ్ ఒకటే మనకి టైం పడుతుందండి. ఒక 5 మినిట్స్ టు 6 మినిట్స్ లేకపోతే చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. చాలా సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్. కానీ టేస్ట్ మాత్రం వెరీ వెరీ ఛాలెంజింగ్. ఎంతో టేస్టీగా ఉంటాయి. అన్నీ ఎఫోర్డబుల్ ప్రైస్‌లోనే మనకి రెగ్యులర్‌గా మనకి ఇంట్లో దొరికే వస్తువులే అనమాట. అయి తీసుకొని పక్కన పెట్టిన తర్వాత ఈ లోపల మనం మనకి అవకాశం ఉంటే నేనైతే రాత్రంతా నానబెట్టిన పల్లీలు ఒక కప్పున్నర తీసుకున్నానండి. దీనికి ఒక రీజన్ ఉంది. రాత్రంతా కూడా నీళ్ళలో నానినప్పుడు ఆస్మాసిస్ ప్రాసెస్‌లో చక్కగా అవి స్వెల్ అవ్వడమే కాకుండా వాటిలో ఉన్నటువంటి మినరల్స్ అన్నీ కూడా వాటర్‌లోకి వస్తాయన్నమాట. అలా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ నానబెట్టిన పల్లీలు మళ్ళీ తవాలో వేసేసి లైట్‌గా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్‌లో వేపుకోవాలి. ఒకవేళ మీకు అలా అవకాశం లేకపోతే మామూలుగానే అప్పటికప్పుడు నానబెట్టుకున్న పల్లీలైనా పర్వాలేదు. లేదు అంటే మామూలుగా సార్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇవి మనం ఆ ప్రోటీన్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నామనమాట. ఆ తర్వాత బాయిల్డ్ పొటాటో తీసుకొని అవి చక్కగా ఉడికించినవి లేదా మీరు అప్పటికప్పుడు స్టీమ్‌లో ఉడికించొచ్చు. లేదా ఇదే మన బౌల్‌లో ఏదైతే మనం ఉడికించామో ఈ బాల్స్‌ని అదే బౌల్ మీద ఇంకొక బౌల్ పెడితే ఆవిరికి చక్కగా ఆలుగడ్డలు ఉడికిపోతాయి. ఉడికిన ఆలుగడ్డల మీద పొట్టు తీసేసి కొంచెం మ్యాష్ చేసుకొని మనం ఒక నిమిషం పాటు సాట్ చేయాలి. అంటే ఆలుగడ్డను కూడా వేపుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలు, ఆలుగడ్డలు 2 కలిపి వేపి దాంట్లో ఒక పావు చెంచా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలండి. తవా మీద పాన్ పెట్టి ఆలుగడ్డ, పల్లీలు 2 వేపుతూ ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఉడికించామో ఆ బాల్స్ కూడా యాడ్ చేసుకొని దాని మీద కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు లేదా ఒక 2-3 నిమిషాల పాటు వీటిని జాగ్రత్తగా వేపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బాల్స్‌ని ఆ పోహా బాల్స్, అటుకుల బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇవి వేగుతుండగా ఈ లోపల మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా క్యాప్సికమ్, కొత్తిమీర, టమాటాలు అన్నీ కూడా సన్నగా తరిగినవి కూరగాయలు ఏవన్నా తీసుకోవచ్చండి. లెట్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే సలాడ్‌కి రిలేటెడ్ వెజిటబుల్స్ మనం తీసుకోవాలన్నమాట. మీకు అవకాశం ఉంటే కీరా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ యాడ్ చేయొచ్చు. లేదంటే ఉడికించిన మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మనం సలాడ్‌కి కావాల్సిన కూరగాయలన్నిటికీ కూడా మనం దాంట్లో టేస్ట్ ఎలివేటర్‌గా ఈ పోహా బాల్స్‌ని అంటే రైస్ బాల్స్‌ని ఇస్తున్నాం. ఇది లంచ్‌కి ది బెస్ట్ రెసిపీ అండి. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్, తర్వాత సలాడ్‌లో రిచ్ ఫైబర్ ఉండటం, ఇవన్నీ కూడా కర్డ్ ప్రోబయాటిక్ యూజ్ చేస్తున్నాము. అలా ఇదంతా కూడా ఒక చక్కటి మీల్ అనమాట. హెల్తీ అండ్ టేస్టీ టూ. ఎందుకంటే స్టీమ్‌కి ఉడికించాం కాబట్టి, ఆవిరికి ఉడికినాయి కాబట్టి అది కూడా చాలా మంచి రెసిపీ. సూతింగ్‌గా, సాఫ్ట్‌గా ఉంటుంది. బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. లేదా బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఎలాగైనా కూడా కిడ్స్ మోస్ట్ ఫేవరబుల్ రెసిపీ అని చెప్పొచ్చు. మీకు అవకాశం ఉంటే కొంచెం ఎప్పుడు కూడా ఈ సలాడ్స్ చేసుకునేటప్పుడు తురిమిన బీట్రూట్, క్యారెట్ మనం పైనుంచి వేసిన గార్నిషింగ్ లాగా కూడా పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు. అలా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూడా ఈ
బాయిల్డ్ పొటాటోలో కూడా మనకి కాపర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. కాపర్ అనేది ఎక్కువగా, సెలీనియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కాపర్ అండ్ సెలీనియం ఏంటంటే మన బ్రెయిన్‌కి ఫంక్షనింగ్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మీకు రెగ్యులర్‌గా తెలిసిందే కదా! ప్రోబయాటిక్ అంటే యూస్‌ఫుల్ లాక్టో యాసిడ్ బెసిల్లై బ్యాక్టీరియా ఇంటెస్టైన్‌లోకి వెళ్ళి గట్‌ని చాలా క్లీన్‌గా ఉంచుతుంది. తర్వాత మనకి సూతింగ్‌గా కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ కాబట్టి. ఆ తర్వాత మనం ఉడకపెట్టిన పల్లీల్లో ఎప్పుడూ కూడా చక్కటి మెగ్నీషియం రిచ్ ఫుడ్ కాబట్టి అది మన హార్ట్‌ని చాలా సురక్షితంగా ఉంచుతుంది. ఎలక్ట్రో కార్డియాక్ యాక్టివిటీని మనం సైనో ఆరిక్యులర్ నోడ్ నుంచి ఏవీ నోడ్ వరకు పంపించి, ఆ తర్వాత పర్కిన్జే ఫైబర్స్ ద్వారా డిఫరెంట్ హార్ట్ చేంబర్స్‌కి పంపించి హార్ట్‌కి కావాల్సిన ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంతా కూడా మెగ్నీషియం రిచ్ ఫుడ్ అయినటువంటి ఈ పల్లీలు బాగా ప్రొవైడ్ చేస్తాయి. సో, ఇక్కడ మనం ఏంటంటే 1½ to 2 కప్స్ తీసుకున్నా మనకి ప్రాబ్లమ్ లేదు. ఆ తర్వాత మనం వేపకుండా ఉడికించాము, లైట్‌గా సాల్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఫుడ్ వాల్యూ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈ మెగ్నీషియం రిచ్ ఫుడ్ ఎప్పుడు కూడా థైరాయిడ్ ఫంక్షనింగ్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇనాక్టివ్‌గా ఉన్నటువంటి టీ3 టీ3ని టీ4 టు టీ3ని ఇనాక్టివ్‌గా ఉన్నటువంటి టీ3ని టీ4 థైరాక్సిన్‌గా కన్వర్ట్ చేస్తుందనమాట. అయితే యాక్టివ్ థైరాక్సిన్‌గా కన్వర్ట్ చేసి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ని అది ప్రొడ్యూస్ చేసి థైరాయిడ్‌ని అనే గ్లాండ్‌ని ప్రాపర్‌గా ఫంక్షన్ చేసేలా చేస్తుంది. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి అన్ని కూరగాయలండి, క్యాప్సైసిన్ రిచ్ అయినటువంటి క్యాప్సికమ్ ఏదైతే ఉందో అది పొటాషియం రిచ్ ఫుడ్ అనమాట. అది హార్ట్ బీట్‌కి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఉన్నటువంటి పచ్చి ఉల్లిపాయల్లో ఉన్నటువంటి క్వర్సెటైన్ ఎప్పుడు కూడా మనకి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ఇందులో వాడే క్యారెట్, కొత్తిమీర, బీట్రూట్ మీకు తెలిసిందే కదా! రెగ్యులర్‌గా ఆల్ఫా బీటా కెరటిన్ రిచ్ ఫుడ్ అయినటువంటి క్యారెట్, అట్ ద సేమ్ టైం నైట్రేట్ రిచ్ ఫుడ్ అయినటువంటి బీట్రూట్, ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి కీరా అండి, ఇది బెస్ట్. మనకి ఇప్పుడు సమ్మర్‌లో డీహైడ్రేషన్ కాకుండా కీరా అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో, ఇట్ ఈస్